సార్ ఇప్పుడు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్‌ని ఎవ్రీ ఇయర్ మీరు చూస్తా ఉంటారు. కాంపిటీటివ్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, సీడీపీఓ, ఈఓ సంబంధించినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, జనరల్‌గా స్టూడెంట్స్ సక్సెస్ కాకపోవడానికి వాళ్ళు చేసే ప్రధానమైనటువంటి ఈ కామన్ మిస్టేక్స్ ఏంటి సార్ అసలు? I think she also done initially that mistake. This is the first and foremost mistake అండి. ఫస్ట్ అటెంప్ట్‌లో క్లియర్ చేశారా ఆమె? అది కరెక్ట్ చేసుకున్నది ఆవిడ. అది ఇందాక మన ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఈమె చేసిన మిస్టేకు ప్లస్ ఆవిడ కరెక్ట్ చేసుకోవడం వలన మళ్ళీ రైట్ పాత్లోకి వచ్చింది. ఇదే కరెక్ట్ చేసుకోకపోతే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కనిపించిన బుక్కల్లా గ్యాదరింగ్ అండి. ఫస్ట్ నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నాను, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను, పాలిటీకి ఏం కావాలి, ఒక 10 పుస్తకాలు, లేకపోతే ఎకానమీకి ఒక 4 పుస్తకాలు. ఇవన్నీ కూడా చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి పిల్లల రూమ్స్కి వెళ్తే నీట్గా ఐరన్ ర్యాక్స్ ఉంటాయి చూసారు, బుక్ షాప్లో ఉన్నటువంటి ర్యాక్లు ఉంటాయి. ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ. నేను ఫస్ట్ చూసిన వెంటనే ఆ రూమ్లోకి వెళ్ళిన వెంటనే చూసేది ఏంటంటే బుక్ నలిగిందా లేదా చూస్తాను, అండర్లైన్ చేసేడే లేదో చూస్తాను, హైలైట్ చేసుకున్నాడో లేదో చూస్తాండి. అట్టేస్తారు నీట్గా, కదలకుండా పెడతారు ర్యాక్లోని. 10 పుస్తకాలు మీద ఫోకస్ పెట్టే కన్నా ఒక పుస్తకాన్ని చదివి దాన్ని పదే పదే రిపీట్ చేయడం అనేటువంటి చాలా అవసరం. ఇది స్టూడెంట్స్ చేసేటువంటి మొదటి మిస్టేక్ అండి. రెండో మిస్టేక్ ఏంటి అంటే వాళ్ళు ఒక ప్లానింగ్ అనేటువంటిది వేసుకోరు, ఎగ్జిక్యూషన్ అనేటువంటిది ఉండదండి. సెలెక్టింగ్ రాంగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్, సెలెక్టింగ్ రాంగ్ మెటీరియల్, అలాగే సెలెక్టింగ్ ఏ రాంగ్ కంపెనీ, చుట్టూ ఉన్నటువంటి కంపెనీ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటారు. మీరేమో అన్సక్సెస్ఫుల్ రూట్లోని మీ యొక్క ఎఫర్ట్స్ ఉంటున్నాయి అండ్ సక్సెస్ఫుల్ రూట్లోకి వెళ్ళాలంటే కుదరదు. కాబట్టి రైట్ కోచింగ్ అనేటువంటిది అవసరము, రైట్ మెటీరియల్ అవసరము, రైట్ గైడెన్స్ అవసరము, రైట్ ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు అవసరము. ఈ 3, ఇది సెకండ్ మిస్టేక్ అండి. మూడోది వచ్చేది ఏంటంటే పిల్లలు ఏమనుకుంటారంటే ఆరంభ స్వరత్వం అన్నట్టు, సారీ టు యూజ్ ఏ రాంగ్ వర్డ్, వాళ్ళు ఏమీ ఫీల్ కాకూడదు. రీజన్ ఏంటంటే ఈ 6 నెలల్లో జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవాలి, ఈ సంవత్సరంలో జాబ్ కొట్టుకుని వెళ్ళిపోవాలి. దేర్ ఆర్ 2 ఎగ్జామ్స్ అండి. ఒకటి సివిల్ సర్వీసెస్, మీకు ఫిక్స్డ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఇకపోతే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి ఇట్ ఈస్ లైక్ ఎ టెస్ట్ మ్యాచ్. మొన్న జరిగిన ఇండియా పాకిస్తాను 2020 మ్యాచ్ కాదు అది. ఏదో ఒక జస్ట్ కొన్ని గంటల్లో రిజల్ట్ తేలిపోతుంది అనేటువంటిది కాదు, డేస్ టుగెదర్. ఇక్కడ ఇయర్స్ టుగెదర్ అండి. షీ సెడ్ వెరీ పర్ఫెక్ట్లీ 4 years టైం పెట్టుకోవాలని. అంటే ఖచ్చితంగా 4 మిస్ అయితే అనదర్ 4 or 5. సో ఇది ఫస్ట్ ప్లాన్ చేసుకోవాలి. ఇది ప్లాన్ చేసుకుని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది, మానసిక సంసిద్ధత అనేటువంటి, లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు.